హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు అయితే హర్షి హనీ స్కూల్లో అయితే ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. 15 days హాలిడేస్ వచ్చాయన్నమాట. చంపుకు తింటున్నారు. ఇదిగో చూడండి, గోల మాత్రం ఆపరు. సో వాళ్ళ రిజల్ట్స్ ఈ రోజు రాబోతుంది. ఈ రోజు మనం స్కూల్కి వెళ్ళి వాళ్ళ రిపోర్ట్స్ కార్డ్స్ తీసుకొని వచ్చి ఎలా వచ్చాయి ఏంటి అనేది షేర్ చేసుకుందాం. ఓకే, దానికి నేను ఇలా రెడీ అయ్యాను అనమాట. సో స్కూల్ డ్రెస్ కాదనమాట ఈరోజు, సివిల్ డ్రెస్. సో ఈ రెండు దయ్యాలు ఇలా రెడీ అయ్యాయన్నమాట. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఎగ్జామ్ ఎలా రాసావు? నువ్వెలా రాసావు చిట్టని? రాసావా? సరే చూద్దాం. వీళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. ఆ బాబు వాళ్ళ నాన్నకి వాళ్ళ మార్క్స్ గురించి చెప్పాలని. నాకు మాత్రం లోపల డన్ 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 కొట్టుకుంటుంది. హనీ గురించి కాదు కానీ హర్షి గురించి. హనీ ఇంకా ఏదో చిన్నపిల్లే, కిండర్ గార్డెన్లో జాయిన్ చేద్దామని వెళ్తే యూకేజీ నర్సరీలో జాయిన్ అయిపోయింది. సో అది కొంచెం యాక్టివ్గానే ఉందని చెప్పి నర్సరీలో జాయిన్ చేసేసారు. సో ఫైనల్లీ అయితే రిపోర్ట్ కోసం ఇలా వచ్చేసాము. ముందు టెక్స్ట్ బుక్స్ ఏం కొనాలి, నోట్ బుక్స్ ఏం కొనాలని పెద్ద లిస్ట్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత రిజల్ట్స్ అయితే వచ్చేసింది. హర్షిది 89.6 వచ్చిందనమాట. సేమ్ పర్సంటేజ్ అయితే ఇంప్రూవ్ అయింది, కాకపోతే ర్యాంక్ మాత్రం సేమ్ ర్యాంక్. దీనికన్నా ముందు ఇంకా 4 members ఉన్నారు. ఓకే, ఐఎమ్ హ్యాపీ. అండ్ తర్వాత హనీ దగ్గరికి వెళ్ళామన్నమాట. హనీ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఫస్ట్ హాఫ్ ఇయర్లీలో అయితే లేట్గా జాయిన్ అయింది. 2 monthsలోనే కొంచెం క్యాచ్ చేసి ఏదో రాసింది. అప్పుడు B+ అలా వచ్చిందనమాట. ఇప్పుడు మాత్రం A+ వచ్చింది. 93% వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ హర్షి అండ్ హనీ. అండ్ రిజల్ట్స్ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ స్పెషల్లీ టీచర్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ స్పెషల్గా అంటే మెన్షన్ చేయాలంటే ఇంత చిన్న పిల్లలకి నేర్పించిన ఈ టీచర్స్కి అయితే రియల్లీ ఇంకా పాదాభివందనం అనమాట. అండ్ ఆ తర్వాత అయితే రిజల్ట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ కంగ్రాచులేషన్స్, యూ డిడ్ ఇట్ అని చెప్పి ఒక ఫోటో ఫ్రేమ్లా చేశారు. చాలా బాగుందనమాట. ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోటో దిగుతున్నారు. సో ఎందుకని చెప్పి మేము కూడా దిగాము. హర్షిని హనీని విడివిడిగా, అండ్ నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. అండ్ వాళ్ళిద్దరితో కూడా తీయించాను. సో ఫైనల్లీ ఇది అండి ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ టచ్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ మనకి పోస్టింగ్ రాబోతుంది. మనం ఈ మణిపూర్లో ఇంకా 4 months ఉండబోతున్నాం. మణిపూర్లో ఇంకేమైనా స్పెషల్ మీకు చూడాలి అనుకుంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.